హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడుతుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన కురుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ప్రకాష్ నగర్, బేగంపేట, సికింద్రాబాద్ ఏరియాలో వర్షం దంచుకొడుతుంది. హైదరాబాద్ నగరాన్ని మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అవుతూ ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు ఎండ, సాయంత్రంలోపు సడన్ రెయిన్ పడుతుంది. హైదరాబాద్ తో పాటు జిల్లాలోని కూల్ వెదర్ కనిపిస్తుంది. ఇక మరిన్ని వివరాలు బంజారా హిల్స్ నుంచి అజయ్ అందిస్తారు. చెప్పండి అజయ్, వర్షాల ప్రభావం ఎలా ఉంది? మాధురి, ఒకేసారి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వాతావరణం మారిపోయింది. ఇప్పటిదాకా ఎండ దంచుకొట్టింది, ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు కూడా చాలా క్లియర్గా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ ఉండడంతో పాటు మిక్స్డ్ క్లైమేట్ ఉంటుంది. ఒక 3 రోజుల పాటు హైదరాబాద్లో ఇది కంటిన్యూ అవుతుంది అని చెప్పడంతో పాటు కొన్ని చోట్ల లైట్ రెయిన్ఫాల్ ఉంటే, కొన్ని చోట్ల మోడరేట్, కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉంది. ఎదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతము బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్తో పాటు ఫిలిం నగర్ పరిసర ప్రాంతాల్లో మాత్రము వర్షం కురుస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే వర్షం స్టార్ట్ అయింది, కానీ ఒకేసారి వర్షము ఊపందుకోవడంతో రోడ్లపైన కొంతవరకు వర్షపు నీరు వచ్చి చేరుతున్న సిచ్యువేషన్ ఆల్రెడీ కనపడుతుంది, మనం చూస్తున్నాం విజువల్లో. సో ఇదే సిచ్యువేషన్ ప్రస్తుతము మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్తో పాటు ఇటు సెంట్రల్ హైదరాబాద్లో కూడా వర్షం కురుస్తుంది. ఇటు ఏదైతే సోమాజిగూడ, ఖైరతాబాద్ వంటి ఏరియాల్లో కూడా వర్షం కురుస్తున్న క్రమంలో ముఖ్యంగా ఖైరతాబాద్ వంటి ఏరియాల్లో చిన్న జల్లుకే రోడ్లపైన, ముఖ్యంగా ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద ఎక్కడికక్కడ వర్షపు నీరు వచ్చి చేరుతుంది. సో ఆ వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే వాటర్ సంబంధించి ఎక్కడైతే రోడ్లపైన నిలుస్తాయో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారులు ఐడెంటిఫై చేశారు, అధికారుల నోటీస్లో ఉంది. కాబట్టి వర్షం కురుస్తుందంటే ఖచ్చితంగా అటు జిహెచ్ఎంసీతో పాటు ఇతర టీమ్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అలర్ట్ అవ్వడము, ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. సో మొన్నటి వరకు కురిసిన వర్షాలకు సంబంధించి చాలా వరకు హైదరాబాద్లో లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు వచ్చి చేరడము, కొంతవరకు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు ముఖ్యంగా వాటర్ ఎక్కడైతే రోడ్లపై నిలుస్తుందో అలాంటి ప్లేసెస్ ఆల్రెడీ అధికారుల దృష్టిలో ఉన్నాయి. కాబట్టి వర్షాలు కురుస్తున్నాయంటే ఖచ్చితంగా అధికారులందరూ కూడా ముఖ్యంగా వాటర్ ఎక్కడైతే నిలుస్తుందో ఆ ప్లేసెస్ని ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేయడము, అక్కడ ముందు అధికారులు అలర్ట్ అవ్వడంతో పాటు ఉన్నతాధికారులు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే అధికారులు పనిచేస్తున్నారో విధుల్లో ఉన్న వారిని ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్. అయితే ప్రస్తుతము కొన్ని చోట్ల వర్షం ఆగినప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రము ఆ లైట్ రెయిన్ అనేది హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇదే వెదర్ కండిషన్స్ ఇంకొక 3 రోజుల పాటు కూడా హైదరాబాద్లో ఉంటాయనేది ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉండడంతో పాటు ఇటు మిక్స్డ్ వెదర్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొద్దిసేపు వర్షం కురవడము, దాని తర్వాత వెంటనే మళ్ళీ ఎండ రావడము. సో ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లైమేట్, మిక్స్డ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి అనేది చాలా క్లియర్గా చెప్పింది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్లో కొద్దిసేపు వర్షం కురిసింది, మళ్ళీ వర్షం తగ్గిపోయింది, మళ్ళీ యథావిధిగా ఎండ వస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. అయితే వాతావరణ శాఖ హెచ్చరికలకు అనుగుణంగానే ఈ విధంగా మిక్స్డ్ క్లైమేట్ ఉంటుంది అనేది చాలా క్లియర్గా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ టైంలో వర్షం కురిస్తే ఖచ్చితంగా ఇంకొక గంట కావచ్చు, ఇంకొక గంటన్నర తర్వాత అందరూ విధులు ముగించుకొని కావచ్చు, లేకపోతే ఇళ్ళకి తిరుగు ప్రయాణం అయ్యే టైం కాబట్టి కొంతమేరకు ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు కూడా నగరంలో తలెత్తే అవకాశాలు ఉంటాయి. సో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా ట్రాఫిక్ అధికారులు సాయంత్రం వేళ వర్షం కురుస్తుంది అంటే ఖచ్చితంగా అలర్ట్ అయిపోయిన సిచ్యువేషనే. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ కమిషనరేట్లో ఇటు మాసప్ ట్యాంక్, మెహదీపట్నము వంటి రూటు, దాంతోపాటు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 నిత్యం రద్దీగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇటు పంజాగుట్ట నుండి అమీర్పేట్ నుండి కుకట్పల్లి వచ్చే రూట్. సో ఇలాంటి మేజర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా సాయంత్రం వేళలో రద్దీగా ఉంటాయో, ఇలా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రద్దీ కాస్త మరింత పెరుగుతుంది, వాహన రాకపోకలో కొంతవరకు అంతరాయం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ పైన ట్రాఫిక్ పోలీసులు ఎక్కువ కూడా ఫోకస్ పెడుతున్నారు. ఇటు చాదర్గట్టు, కోటి, మలక్పేట్ వంటి ఏరియాలో కూడా నిత్యం రద్దీగా ఉండే ప్లేసెస్ కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్
కావచ్చు ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం చర్యలు తీసుకుంటున్న సిట్యుయేషన్ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నెలకొంటే, ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా ముఖ్యంగా ఐటీ కారిడార్ సంబంధించి ఇటు బయోడైవర్సిటీ నుండి ఐక్యా మీదుగా సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, దాంతోపాటు అయ్యప్ప సొసైటీ రూట్స్ ఇవి కొంతవరకు రద్దీగా ఉంటున్నాయి. కాబట్టి ఈ విధంగా సాయంత్రం వేళ వర్షం కురిస్తే ఖచ్చితంగా అక్కడ కూడా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి తావు లేకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయిన పరిస్థితి. సో మొత్తానికి ఇప్పటి వరకు వాతావరణ శాఖ హెచ్చరికలు సంబంధించి మాత్రము మరొక 3 రోజుల పాటు ఇదే మిక్స్డ్ క్లైమేట్, ఇదే డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉంటుంది అనేది హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రజలందరూ కూడా వాటిని గమనించి కొంతవరకు అప్రమత్తంగా ఉండడంతో పాటు అనవసరంగా బయటికి రావద్దు, అనవసరంగా వర్షంలో బయటకు వచ్చి ఇబ్బందులు పడడమే కాదు ప్రమాదాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలనే ఒక సిన్సియర్ అపీల్ మాత్రము అధికార యంత్రాంగం చేస్తుంది. మాధురి.